రండి గైస్, మీట్ అయినే. లైన్ అప్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్ యువర్ మార్క్స్, ఓకే? రెడీ, స్టడీ అండ్ గెట్ అప్, గెట్ అప్, గెట్ అప్. పుష్ యువర్ లెగ్స్, పుష్ యువర్ లెగ్స్. కమ్ ఆన్, కమ్ ఆన్, కమ్ ఆన్. Very nice, very nice, very nice. Come on, come on. Yes, come on. Come on, guys, come on. మీ వల్ల అవుతుంది, వేగంగా వెళ్ళండి. Come on, come on, push, push, push. Come on, come on, back on the track, back on the track. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎవరైనా ఇంత ప్రాక్టీస్ చేయిస్తారా? హే కావిష్, ఏం చేస్తున్నావు? అసలు నువ్వేం చేస్తున్నావు? నీ దృష్టి ఎక్కడుంది? నీ గనక ఏదైనా జరిగిందంటే నా కోచింగ్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు? ఇక నువ్వు విని కాస్త డిస్టర్బ్ చేయకుండా ఉంటావా ప్లీజ్? తను ఫోకస్ చేయి, నీ ఫోకస్. సార్, మేం ఫోకస్ చేస్తూనే ఉన్నాం సార్. స్కేట్స్ కింద ఏదో ఒకటి వచ్చింది. మళ్ళీ వంకలు చెప్తున్నావా? చెప్పు. సార్, సాకు చెప్పట్లేదు. ఇలా చూడండి సార్, చిన్న గోలీ ట్రాక్స్ లో ఉంది. ఇది ట్రాక్ మధ్యలోకి ఎలా వచ్చింది? చూసారా సార్, దీనివల్లే మేం పడిపోయాము. మీరేమో మమ్మల్ని తిడుతున్నారు. ఇలా చూడు, వీళ్ళందరికంటే కావిష్ నా బెస్ట్ స్టూడెంట్, బెస్ట్. తనకి ఇంజరీ అయిందంటే తర్వాత మేము ఎలా గెలుస్తాం? చూడు, ఐఎమ్ సారీ, హీస్ ద బెస్ట్. అవును సార్, మీకు నమ్మకం అంతా ఆడిపోయినగా ఉంది. మేము దేనికి పనికిరాం కదా. రే, నా ఉద్దేశం అది కాదురా. రే, ఒక నిమిషం ఆగండి, చెప్పేది మీకే. రే, ఆర్ యు ఓకే? గాయమేమీ కాలేదు కదా? లేదు. చూపించు. కావిష్, హే, ఏం చేస్తున్నారు? అలిషా, నువ్వా? నాకంతా తెలుసు, అర్థమవుతుందా? ఇంకా నువ్వు అమాయకురల్లా నా బాయ్ ఫ్రెండ్ ని వల్ల వేసుకున్నావా? నిన్ను వదిలిపెట్టను. అలిషా, చాలాపు. దయచేసి ఇంకోసారి ఇలా చేయకు. నేనేం చేశాను? తన కోసం నాతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? దానికేం సమాధానం చెప్తావు? అలిషా, నేను నువ్వు నోరు మోయ్, తర్వాత చెప్తాను. చూస్తూనే ఉండు, నేనంటే ఏంటో చూపిస్తాను. ఉంటాను. హలో మేడం. అలిషా, అలిషా, ఏంటి పిచ్చిదానిలా అలిషా, ఆగు. ఈ అలిషా ఇంకా కావిష్ కలిసి నా కోచింగ్ని రోడ్డుకి ఏర్చేస్తారేమో. అలీషా ఏదేదో అనుకుని నా మీద నింద వేస్తోంది. చూడు తేజాక్షి, ప్రేమలో పొసెసివ్నెస్ ఉండడం సహజమే. అలీషా గురించి నీకు తెలుసు కదా, తనకి అందరితోనూ ప్రాబ్లమే. అరే సార్, తనకు అంత ప్రాబ్లం అయితే తనని ఇంట్లోనే పెట్టుకోమని చెప్పండి. ఇక కావిష్ ని మడిచి డబ్బాలో పెట్టి తన పర్సులో పెట్టుకోమనండి. అప్పుడే ఎవరిని చూడడు, మాట్లాడు. వాడేమైనా టాయా చెప్పు. ఓ మై గాడ్ సార్. ఏ ఆగో. హలో సార్. ఓ మై గాడ్ సార్, మీరు బాగానే ఉన్నారు కదా? సార్, బ్లడ్ వస్తోంది సార్. ఓ మై గాడ్, హెల్ప్ మీ. జాగ్రత్తగా లేయండి సార్. మీరు బాగానే ఉన్నారు కదా సార్? ఏమీ అర్థం కావట్లేదు. అతను ఎందుకు మిమ్మల్ని తోసి వెళ్ళాడు? నాకు తెలీదు, ఐ డోంట్ నో. సార్, ఇక్కడ చూడండి, ఆ బైకరే వేసినట్లున్నాడు. ఒకవేళ రేపు కావేష్ స్టేట్ స్కేటింగ్ టోర్నమెంట్లో కలిస్తే నిజంగా ప్రాణాలతోనే ఉండడు. వాట్? ఏంటి వీళ్ళు ఇలా బెదిరిస్తున్నారు? నాకు శత్రువులు ఎవరు లేరే. చదువు చదువు. ఇవాళ ప్రాక్టీస్లో జరిగినది తనని చంపటానికి ఒక చిన్న శాంపిల్ మాత్రమే. ఒకవేళ కావిష్ కాంపిటీషన్లో కలిస్తే ట్రైలర్ మాత్రమే కాదు, పూర్తి సినిమా మీరు చూస్తారు. ఓ మై గాడ్ సార్,
కావిష్ ఈ కాంపిటీషన్లో ఎలాంటి పరిస్థితుల్లోని వాడు రాకూడదు. లేకపోతే ఏం జరుగుతుందో అది నీకే తెలుసు. టేక్ కేర్. హలో. నా మీద కోపంగా ఉన్నావా? ఇలా చూడు, నేను నీకోసం నీ ఫేవరెట్ రెడ్ రోసెస్ని తీసుకొచ్చాను. ఇంకా ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. ఐఎమ్ సారీ. ఇప్పుడు నేను గుంజిళ్ళు తీయాలా? సరే, ప్రామిస్ చేస్తున్నాను. ఇకపై నేను సాక్షిని ఎప్పుడు ఎక్కడా చూడను. చాలా, తను ఉన్న వైపుకు కూడా వెళ్ళను. కానీ నాకు నీ మీద నమ్మకం లేదు. హా, నీకెందుకు నమ్మకం లేదు? నేనేం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది? చెప్పు. నువ్వేం చెప్తే నేను అదే చేస్తాను. ఐ ప్రామిస్. బాగా ఆలోచించుకో. నేను చెప్పింది నువ్వు చేసే తీరాలి. దానికి నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. పక్కా ప్రామిస్. సరే, అలా అయితే ఒక పని చేయి. ఏం పని బేబీ? ఇలా చూడు, నువ్వు స్టేట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదు. ఏంటి ఏంటి బేబీ ఇలా మాట్లాడుతున్నావు? ఇలా చూడు, ఈ ప్రామిస్ నువ్వు మర్చిపోయావంటే మనిద్దరం విడిపోదాం అంతే. అలిషా, ఇది నా కెరియర్. అదేంటంటే, సరే, నేనెందుకు ఆ కాంపిటీషన్లో పాల్గొనకూడదు చెప్పు. తేజాక్షి కారణం వల్లే. బికాస్ తన నీ పార్ట్నర్. తను ఒక్క నిమిషం కూడా నీతో ఉండకూడదని అనుకుంటున్నా. అలిషా, ఇట్స్ నాట్ అబౌట్ తేజాక్షి. ఇది నా కెరియర్ సమస్య. ప్లీజ్ అండర్స్టాండ్. కుదరదు. ఇలా చూడు, ఒకటి ఆ సాక్షితో వెళ్ళి స్కేటింగ్ చేయి, ఒకటి నాతో ఉంటావా? ఇక నుంచి నాతో మాట్లాడొద్దు, నన్ను చూడటానికి రావద్దు. నువ్వు ప్రామిస్ నెరవేర్చలేనప్పుడు మరెందుకు ప్రామిస్ చేస్తున్నావు? అలిషా, వెయిట్. అలిషా, నువ్వేం చెప్తావో నేను అదే చేస్తాను. ఓకే? నేను ఈ కాంపిటీషన్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయను. నిజంగానా? థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావని నాకు బాగా తెలుసు. అండ్ ఐ లవ్ యూ వెరీ మచ్. ఐఎమ్ సారీ అలిషా. ఖచ్చితంగా నేను ఈ కాంపిటీషన్లో పాల్గొనాలి. గుడ్ మార్నింగ్ గాయస్. Good morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్ మీకేమైంది? చేతిలో కట్టారు. నథింగ్. ప్రాక్టీస్ చేయాలి. గెట్ రెడీ, గెట్ రెడీ. ఈ కావిషేడి సార్ వాడు ఇంకా రాలా. వీడికి అస్సలు బాధ్యత లేదు. ఫోన్ వాడికి నేను ఫోన్ చేస్తాను. ఎస్ సార్. అటెండ్ చేశాడా సార్? స్విచ్ ఆఫ్ వస్తుంది. అలిషాకి ఫోన్ చేద్దాం. సార్, నిన్న జరిగిన విషయం వల్ల భయపడి ఉంటాడా? కావేష్ హాయ్. వచ్చేసాడు సార్. థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు. అరే, నేను ఎంత భయపడిపోయానో తెలుసా? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సారీ సార్, అది కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ సార్, ఫోన్లో ఛార్జింగ్ లేదు, అందుకే మీకు ఫోన్ చేయలేకపోయాను. సార్, మీకు ఏమైంది? కవిష్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఒకవేళ రేపు కావిష్ స్టేట్ స్కేటింగ్ టోర్నమెంట్కి వస్తే ఖచ్చితంగా బ్రతకడు. సార్, నా కోసం బెదిరిస్తున్నారా? ఇలా చూడు కావిష్, పార్టిసిపేట్ చేయడానికి నీకు ఇష్టం లేదంటే గనక నేను ఖచ్చితంగా అడ్జస్ట్ చేసుకుంటా. ఈ కాంపిటీషన్ ఏవి నీ ప్రాణాల కంటే ఎక్కువ కాదు. లేదు సార్, ఈ కోచింగ్ సెంటర్ నన్ను బాగా నమ్మింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను ఇందులో పాల్గొనక తప్పదు. దాట్స్ అ స్పిరిట్. నువ్వే అసలైన ఛాంపియన్వి. సార్, అంతేకాదు, రేపు స్టేట్లో ఉన్న బెస్ట్ ప్లేయర్స్తో కంపీట్ చేయాలి. అలాంటప్పుడు నేనెందుకు ఈరోజు ఫార్మర్ స్టేట్ ఛాంపియన్తో కంపీట్ చేయకూడదు? అంటే నాతో? అవును సార్, ఎందుకంటే నేను అసలైన పోటీని ఎదుర్కోబోతున్నాను. అది ఈ రోజే చేస్తే బాగుంటుంది కదా. అలాగే. నేను వెంటనే వెళ్ళి స్కేట్స్ వేసుకుని వస్తాను. సార్, మీకింత దెబ్బ తగిలిందే, మీరు ఎలా కంపీట్ చేస్తారు? ఖచ్చితంగా చేయాల్సిందే. దీనివల్ల వాడికి ఎనర్జీ వస్తుంది. పైగా స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ గెలవడానికి ఇది సాయపడుతుంది తెలుసా? వారెవ్వా, గురువుకి శిష్యుడికి ఒకే షూజా?
సార్ దగ్గర ఉన్న లాంటివే నేను తీసుకుంటే సార్ అదృష్టం నాకు వస్తుందని నమ్ముతున్నాను. అప్పుడు నేను స్టేట్ ఛాంపియన్ అవ్వచ్చు కదా. నువ్వేం బాధపడకు. నువ్వు ఛాంపియన్ అవుతావు, ఛాంపియన్షిప్ గెలుస్తావు. కాకపోతే ఈ రోజు కాదు. గురుతో పోటీ చాలా తప్పు తమ్ముడు. సార్ నేనేమి మామూలుగా ఆడను. లచ్చుడు, నిన్నే నా స్కర్ట్స్ని సర్వీస్ చేశాను. అలాగా? ఒకవేళ మీరు సర్వీసింగ్ చేసిన తర్వాత ఓడిపోతే ఆ తర్వాత మీరు బాధపడరు కదా. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చూద్దాం. Come on. Super. సార్ అరే ఏమైంది? రండి, త్వరగా రండి. కవిష్ సార్ చనిపోయారు. కవిష్ సార్ మనల్ని వదిలి వెళ్ళిపోయారు. వాట్? ఎలా? నిన్న ఒక యాక్సిడెంట్ అయింది, మళ్ళీ ఇవాళ కూడా. ఒకవేళ ఈ యాక్సిడెంట్ కావాలనే ఎవరైనా మనం సిఐడికి ఫోన్ చేసి తీరాలి వెంటనే. సార్ ఈ ట్రాక్లో ఈ 2 వీల్స్ స్క్రూస్ దొరికినాయి సార్. సార్ తన మరణం వీల్ ఊడిపోయినందువల్లే జరిగినట్లుంది. ఇటు చూడు, ఎవరో దీన్ని విరగ్గొట్టారు, ఈ థ్రెడ్ని పాడు చేశారు, తర్వాత మళ్ళీ ఈ వీల్లో పడేసి మళ్ళీ ఫిక్స్ చేశారు. చూడ్డానికి నార్మల్గా కనిపిస్తుంది. ఈ స్కేటింగ్ షూస్ వేసుకుని ఎవరైనా వెళ్తే పనిచేస్తుంది, కానీ కాసేపటికి ఈ వీల్ అదే ఊడిపోతుంది. ఒక నిమిషం ఉండు. కావేష్, దీని గురించి నీకేం తెలుసు? ఏమైనా చెప్పగలవా? ఆదిత్య సార్ నిన్నే తన స్కేట్స్ ని సర్వీస్ చేయించారు. సర్వీస్ చేశారా? ఇంకా ఏమైనా చెప్పగలవా? ఈ రోజు ఉదయం నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నేను సాక్షితో తిరిగి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి బైక్ మీద వచ్చి నన్ను గుద్దేసి ఓ బెదిరింపు లేఖని నా మీద విసిరి వెళ్ళాడని ఆదిత్య సార్ ఈ రోజు ఉదయం నేను రాగానే చెప్పారు. నేను లెటర్ చూడొచ్చా? ఓకే సార్, నా దగ్గర ఉంది. ఇదిగోండి సార్. రేపు కావేష్ స్కేటింగ్ కాంపిటీషన్లో పాలు పంచుకుంటే వాడు ప్రాణాలతో ఉండడు. ఈరోజు ప్రాక్టీస్లో జరిగింది చిన్న యాక్సిడెంట్కి చెందిన ట్రైలర్ మాత్రమే. ఒకవేళ కావేష్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే వాడి చావుని సినిమాలాగా చూడాల్సి వస్తుంది. సరే, ఈ బైక్ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఇంకేమైనా ఇక్కడ జరిగిందా? అవును సార్, మేము ట్రాక్స్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎవరో గోలీ వేశారు. దాంట్లో మేమిద్దరం పడిపోయాం సార్. తర్వాత బైక్ ఇన్సిడెంట్ జరిగింది సార్. ఓ, అంటే దీన్ని పక్కాగా ప్లాన్ చేశారు. సరే, ఆ రోజు మీలో ఎంతమంది ప్రాక్టీస్కి వచ్చారు? వాళ్ళంతా గుర్తున్నారా? సార్ ఇది ఓపెన్ ట్రాక్, ఎవరైనా రావచ్చు.
పంకజ్ నువ్వు ఓ పని చేయి, ట్రాక్ అంతా ఫుల్గా చెక్ చేసి ఏమైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూడు. ఈ ఫ్యాబ్ మీద ఏదో డ్రగ్స్ వాసన వస్తుంది. ఇప్పుడు ఇది మనకు సహాయపడుతుంది. ఆ, సార్ మీకు ఒక అన్ని విషయాలకి నేను న్యూస్ అవుతున్నాను కదా, నాకు ఆర్డర్ ఇవ్వండి సార్. ఈరోజు నేనేం చేయాలో. నువ్వు కాసేపు నోరు మూసుకుని సైలెంట్గా ఉండాలి. నేను నీ గురించి కాదు, ఆ సెక్యూరిటీ కెమెరా గురించి చెప్పాను. రండి వెళదాం. ఆ కెమెరా ఉందే అచ్చు నాలాగే సైలెంట్ గా అన్నిటినీ గమనిస్తుంది. నేను అందరినీ చూస్తూ ఉంటా. రండి. కొంచెం అతని మొహాన్ని జూమ్ చేయి. ఇతను ఎవరో మీకు తెలుసా? అవును సార్, ఇతన్ని చూశాం. ఇతనెప్పుడు స్టేడియం చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటాడు. హా సార్, నేను కూడా చూశాను మన ట్రాక్ దగ్గర. మరి నువ్వు 24 గంటలు ఈ మానిటర్ ముందే కూర్చుంటావు, అయినా నువ్వు చూడలేదా? సార్ వీన్ని నేను చూశాను, కానీ ఎక్కడో గుర్తులేదు సార్. సారీ సార్, గుర్తు రావట్లేదు. అవునా? పంకజ్, నీ మొబైల్లో ఇతను ఒక ఫోటో తీసుకో. ఈ ఎంక్వైరీలోనే తెలిసింది ఇతను ఈ చుట్టుపక్కల ఎక్కడో తిరుగుతున్నాడు. రండి వెళదాం, వాడిని వెతికి పట్టుకుందాం. వీడా? ఈ దరిద్రుడు నాకు బాగా తెలుసు కదా. వీడు నా దగ్గర 2000 అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత వీడు నా చేతికి చిక్కలేదు. మీరు వాడి ఫ్రెండా ఏంటి? మర్యాదగా నా 2000 తిరిగి చేయండి. అరే ఈ వ్యక్తి ఫ్రెండ్ కాదు సార్, వీడికి తెలుసంత. చూడండి, మేము సిఐడీస్ ఇతన్ని వెతుకుతున్నాం. మీరు సిఐడినా? భలే, ఇది చాలా గొప్ప విషయం కదా. మీకు అతని గురించిన విషయాలన్నీ చెప్తున్నాను కాబట్టి నాకు 2000 రూపాయలు తిరిగిపిస్తే బాగుంటుంది. మీకు పుణ్యం కూడా వస్తుంది. ఆ, మేము డబ్బు వసూలు కోసం రాలేదు. వాడిని ఎక్కడికి వెళ్తే పట్టుకోవచ్చో చెప్పండి. వాడు తన పనికి మాలిన ఫ్రెండ్స్ తోటి ఇదిగో ఈ పనికి మాలిన బార్లోనా ఎప్పుడూ తాగుతూ కూర్చునుంటాడు. సరే గాని వీడు మీ చేతికి చిక్కాడు అంటే వెంటనే మీరు ఏంటి ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే, వాడిని మాత్రం వదిలిపెట్టకండి. హలో సార్, మీరే బార్ మేనేజరా? అరే ఏంటి సార్, ఇది బార్ కాదు, మత్తేకే ఒక పెద్ద గుడి సార్. మీకు సరికి కదా కావాలి, లోపలికి వెళ్ళండి, దొరుకుతుంది. ఇతను నీకు తెలుసా? హాయ్ హాయ్ మేడం, మీరు ఎవరినైనా వెతుక్కుంటూ వెళ్ళండి, కానీ మీకు ఓకే అంటే నన్ను నేనే ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను. ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? మేమంతా సిఐడి ఆఫీసర్స్. ఒక్క గుద్దు గుద్దితే చాలు నిన్ను నువ్వే మర్చిపోతావు. అర్థమైందా? అయ్యో సార్, నేను ఊరికే తమాషా చేశానంతే. నన్ను వదలండి సార్. లోపల ఎవరున్నారు? అది కళ్ళునేనండి. నన్ను కొట్టకండి సార్. బాగా పీకల దాకా తాగేశాడు, డబ్బులు లేవంటున్నాడు, అందుకే బౌన్సర్స్ వాడిని కొడుతున్నారండి. అరే సార్, మీరు వెతుకుతున్నది
తన్నులు తినే వాడే సార్. ఏయ్ ఆపండ్రా, ఆపండి. ఏయ్, చాలు చాలు, పోండి పోండి. లేపండి వేండి. ఏయ్ లేరా, నేను ప్రశ్నించాలి. రీతా, నువ్వు వచ్చేసావా? నువ్వు వస్తావని నాకు రీతానా? తెలుసు రీతా. రీతా, ఏయ్, అరే నేను కాదురా నా దగ్గరికి రీతాని. రా. ఏయ్, I love you, రీతా. చెప్పేది వినరా? నువ్వు లేకుండా ఎంత నేను కాదురా నీ రీతాని. ఏయ్, లేరా? రీతా. ఏయ్, సార్ వీడి పిచ్చి మత్తులో ఉన్నాడు సార్. నన్ను రీతా అనుకుంటున్నాడు వీడు. రీతా. ఇలా చేస్తే వీడికి స్పృహ రాదు. వంశ్, రే, నన్ను వదిలి వెళ్ళిపోకు రీతా. అబ్బో. లేకరా, నిన్ను విచారించాలి. ఎవరు ఎవరు మీరు? నేనే మీ అయ్యా. నానా, మీరెప్పుడు ఇక్కడికి చూసారా వచ్చారు? నానంటున్నాడు. ఆ విషయం తర్వాత నువ్వు చెప్పు. ఆదిత్యాని ఎందుకు చంపావు? ఏంటి? నేనెవరిని చంపలేదే. సీసీటీవీ కెమెరా రికార్డింగ్లో నువ్వు ఉండడం మేము చూసాం, సరేనా? అందులో నువ్వు ఆదిత్య స్కేటింగ్ నట్ని లూజ్ చేయడం బాగా తెలిసింది. సార్, ఈ ఆదిత్య ఎవరు? ఏంటన్నట్టు? సార్ ఇట్లా అడిగితే ఒప్పుకోడాడు. మంచి మత్తులో ఉన్నాడు. వీడిని తలకిందులుగా కట్టి నీళ్ళ ట్యాంకులో వదలాలి. కరెక్ట్ గానే చెప్పావు పంకజ్. ఈడ్చుకురా వెండి. వద్దు సార్, నేను చెప్తాను. ఈ పని చేయమని చెప్పి ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చింది సార్. ఎవరా అమ్మాయి? తను తరచూ ఇక్కడికి వస్తుంది సార్. సార్, ఈ పని చేయడానికి తను నాకు డబ్బులు ఇచ్చింది సార్. సార్, నేను చెప్పేది నిజం సార్. ఇది తప్ప నాకేం తెలియదు సార్. సార్, తన పేరు కూడా నాకు తెలియదు సార్. ఆ అమ్మాయి ఇక్కడికి తరచూ వస్తుందని చెప్తున్నావు కదా, అయితే తన మొహం నీకు గుర్తుంటుందిగా? చెప్పండి. గివ్ మీ ఏ గ్లాస్ సాఫ్ట్ డ్రింక్ Okay. వేసి. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ డ్రింక్ లో కూడా విషం కలిపి సాక్ష్యాలు మాయం చేస్తామనుకుంటున్నావా? మీరందరూ సిఐడియా? నేను సిఐడిని. నీ ఆట క్లోజ్. మేము నిన్ను ఈ డ్రింక్లో విషం కలుపుతున్నప్పుడే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. ఇక ఆదిత్యాన్ని హత్య చేసిన విషయంలో నిన్ను అరెస్ట్ చేస్తున్నా. లేదు లేదు, నేనేమి చేయలేదు. పంకజ్, బండి పట్టుకో. ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోయాడే వాడెవడో. సార్, అది శర్మన్ సార్. ఇదంతా చేయమని నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. అదేంటంటే నాకు డ్రగ్స్ అలవాటు ఉన్నాయి, అది మా అమ్మతో చెప్తానన్నాడు.
ఎలా వెళ్ళాడు? బండిలో సార్. బండి నెంబర్ చూసావా? సార్. అయితే ఓపెన్ చేయి. ఈ బండిని ఫాలో అవ్వమని అన్ని స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయి. ఎక్కడ కనిపించినా దాన్ని పట్టుకోమని ఆర్డర్ ఇవ్వు. పద. అరే ఎక్కడికి వెళ్ళిపోయావు బంగారం? నిన్ను చూస్తానికి మా కంట్లో మేము ఒత్తులేసుకుని మరి కాచుకుని ఉన్నాం. ఇంకా ఎన్ని డైలాగులు? స్కేటింగ్ నేర్పించే అలవాటే మర్చిపోయినట్టున్నావు. రా, నేను నేర్పిస్తాను. ఆదిత్యాన్ని నువ్వెందుకని చంపావు? సార్ నేను వాడిని హత్య చేయాలని అనుకోలేదు సార్. నేను జస్ట్ వాడిని కొట్టాలని అనుకున్నాను సార్. అయినా ఈ యాక్సిడెంట్ వల్ల వాడు చనిపోతాడని అస్సలు అనుకోలేదు సార్. నోరు మీరా. కానీ ఎందుకోసం ఇటువంటి చేయాలనుకున్నావు? సార్ ఆదిత్య నాకు కాంపిటీషన్ ఇవ్వటం కోసం వేరే కోచింగ్ స్టార్ట్ చేశాడు సార్. ఏం చేశాడంటే నా బెస్ట్ టీచర్స్కి చాలా డబ్బు ఇస్తానని చెప్పి వాడి కోచింగ్ క్యాంప్కి తీసుకెళ్ళిపోయాడు సార్. ఎంత దారుణం అయితే నా బెస్ట్ స్టూడెంట్ కావేష్ వాడు కూడా తన క్యాంప్కి వెళ్ళిపోయాడు సార్. సార్ అన్ని కళలు నాశనం అయిపోయాయి సార్. నేను నాశనం అయిపోయాను సార్. అందువల్లే నేను డిసైడ్ చేశాను వాడి కాలు విరగొట్టాలనుకున్నాను సార్. అప్పుడే నేను ఎంత కష్టపడ్డానో వాడికి తెలుసు. అందుకనే నీ ప్లాన్లో ఆ అలీషాను కూడా కలిపావు. ఎందుకంటే నీకే తన బలహీనమేంటో తెలుసు కదా. అవును సార్. అలీషా డ్రగ్స్ యూజ్ చేసే విషయం నాకు తెలిసింది సార్. అందువల్ల నేను తనను బ్లాక్మెయిల్ చేశాను. అప్పుడే కావిష్ కాంపిటీషన్ వెళ్ళకోకుండా ఆపిద్దని. దానివల్ల ఆ ఆదిత్యాన్ని పగ తీర్చుకోవాలనుకో. నువ్వు అనుకున్నట్లే జరిగింది. కానీ నువ్వు చేసిన పని అది నిన్నే కబళించింది. ఇప్పుడు నీ చేతుల్లో రక్తపు మరకలున్నాయి. దీనికి నీకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళండి. రండి రండి. సార్ నేను హత్య చేయలేదు సార్. చాలా మంచిది సార్. ఈ కేసు చిటికి వేసేలోగా క్లియర్ అయిపోయింది. కేసు సాల్వ్ అయిపోయిందని నీకెవరు చెప్పారు? దానికైనా నీకు లీవులంతా ఇవ్వటం కుదరదు. వెళ్ళి పని చూసుకో. సార్ ఒక్క నిమిషం. హలో, చెప్పండి సోలంకి సార్. ఏంటి? వెంటనే మేము వస్తున్నాం. ఓకే. సోలంకి ఏమంటున్నాడు? మనల్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు రమ్మంటున్నాడు. కథలో ఏదో ట్విస్ట్ ఉంది సార్. కథలో ట్విస్టా? సలోంకి అంతా అయిపోయిందని అనుకుంటే మళ్ళీ ఏదో ట్విస్ట్ ఉందని చెప్తున్నావు ఏంటయ్యా? బాస్ ఏదీ కాలేదు, కేసే ఇప్పుడే ప్రారంభమైంది. అలా అంటే? అదే కాదు, ఈ మనిషి చావు ఒక యాక్సిడెంట్ వల్ల జరిగిందని మీరు అనుకుంటున్నారు. అవును. అలా కాదు, ఇతను చనిపోవటానికి కారణం విషం వల్ల జరిగిందని. ఏమంటున్నావు? విషంతోనా? అవును. అది ఎలాంటి విషం అంటే 30 సెకండ్లలో వాణ్ణి చంపేసి బయటికి పడేస్తుంది. ప్రమాదకరమైన పాము దగ్గర విషం కన్నా ఇది చాలా ప్రమాదకరమైనది. నేను చెప్తున్నాను చూడండి. ఇలా చూడండి బాస్, ఇది రక్తం. తర్వాత ఇందులో ప్రమాదకరమైన విషం ఉంది. మనం ఆ విషం నుంచి ఇందులో ఒక చుక్కని ఇందులో వేయబోతున్నాము. సోలంకి సార్, ఏంటి సార్ ఇది? పాలు చెడిపోయినట్టు రక్తం కూడా చెడిపోయింది. ఖచ్చితంగా ఇతనికి కూడా ఇలాగే జరిగింది బాస్. విషం వల్లే ఈ కుర్రాడు చనిపోయాడు. వీళ్ళందరూ స్కేటింగ్ చేస్తూ ఉంటున్నప్పుడే ఈ కుర్రాడికి విషం ఇచ్చారని నువ్వు చెప్పాలనుకుంటున్నావా ఇప్పుడు? ఎలా జరుగుతుందయ్యా? ఏమంటున్నావు? బాస్, ఆ దారుణాన్ని మీరే వచ్చి చూడండి.
ఇలా చూడండి బాస్, ఈ కాలు వేళ్ల మీద ఒక గుర్తు కనిపిస్తుందా? యాక్చువల్గా ఇది ఒక సూది గుర్తు బాస్. ఇక్కడి నుంచే రక్తంలో కలపబడింది. ఈ స్కేటింగ్ షూలో బేస్ కింద ఈ సూదిని వాళ్ళు పెట్టారు. ఓ బాస్, ఈ స్కేటింగ్ షూ వేసుకుని కాల్ని కొంచెం పుష్ చేసినప్పుడు ఈ విషం ఉన్న సూది గుచ్చుకుంది. ఆ విషం వీడి ఒంట్లో పాకింది. ఆ విషం వల్లే వీడి కళ్ళు మూసుకుపోయి టోటల్గా వెళ్ళి గుద్దుకున్నాడు. అందరూ ఇది ఒక యాక్సిడెంట్ అని అనుకున్నారు. సార్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో అక్కడికే మళ్ళీ వచ్చేసాం. అలాగైతే లీవ్ పెడదాం అనుకున్నాను, ఇప్పుడు అది క్యాన్సిల్ అయినట్టేనా? అప్పుడు ఒక్కడు కాదు, చాలా మంది ఉన్నారు. ఒక్కడు వీడిని గాయం చేయాలని అనుకున్నాడు. తర్వాత ఇంకొకడు వీడికి విషాన్నే ఇచ్చాడు. సార్, హ్మ్. ఒక విషయం చెప్పనా? చెప్పు. కవేష్ ఏమని చెప్పాడంటే, హత్య జరగడానికి ఒకరోజు ముందు ఈ ఆదిత్య తన స్కేట్స్ని సర్వీస్కి ఇచ్చాడని చెప్పాడు సార్. ఒకవేళ అక్కడేమైనా... అవును సార్, సర్వీస్ చేసేటప్పుడు స్కేట్ని కూడా ట్యాంపర్ చేయొచ్చు. షాపు ఓనర్ ఎవరో చేతులు పైకెత్తండి. అరే, ఈ షాపుకి ముగ్గురు ఓనర్లు అయినట్టుందే. ముగ్గురు చేతులు పైకెత్తుతున్నారు. నేనే సార్ ఈ కొట్టుకి యజమానిని. మరైతే వీళ్ళిద్దరూ ఎందుకు చేతులు పైకెత్తారు? సార్, ఇంత పెద్ద గన్ను చూస్తే ఎవరైనా సరే చేతులు పైకెత్తుతారు కదా. ఇలా చూడండి, మేము సిఐడి టీం వాళ్ళం. మేము మిమ్మల్ని ఒక విషయం అడిగి తెలుసుకోవాలి. సిఐడియా? అడగండి సార్, ఏం కావాలి? ఆదిత్య మీకు తెలుసా? అదే స్కేటింగ్ నేర్పిస్తాడే ఆదిత్య అనే చెప్తున్నాను. తెలుసు సార్, బాగా తెలుసు. తనని ఎప్పటి నుంచో తెలుసు. ఎప్పుడు మన కొట్లోనే స్కేట్స్ కొంటారు. ఇలా చూడండి, ఇప్పుడు అతను లేడు, అతన్ని చంపేశారు. హత్య? ఎలా సార్? ఆదిత్య యొక్క స్కేట్స్ ఎవరు సర్వీస్ చేశారో మాకు చెప్పండి. సార్, ఎప్పుడు కూడా ఆదిత్య సార్ స్కేట్స్ని నీరజే రిపేర్ చేస్తాడు. నీరజ? ఎక్కడుంటాడా నీరజ్? అతన్ని పిలుస్తారా కొంచెం? సార్, చివరిగా ఆయన స్కేట్స్ని రిపేర్ చేసిన తర్వాత తను కొట్టుకు రాలేదు సార్. ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు సార్. అతని అడ్రస్ ఏదైనా మీ దగ్గర ఉందా? నీరాజ్, తలుపు తెరువు. తలుపు తెరువు నీరాజ్. సార్, ఇంట్లో ఎవరూ లేనట్టుంది. మనం తర్వాత వద్దామా? సచిన్, సచిన్, ఇంటిని బాగా సోదా చెయ్యి. ఏదైనా దొరుకుతుందేమో చూడు. ఓ మై గాడ్ సార్! సార్, ఇతని పరిస్థితి ఏం బాగోలేదు. నీరజ్, నీరజ్, తొందరగా ఇతని హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇతను ప్రాణాలతో ఉంటాం మనకు అవసరం. నీరజ్, నీరజ్! అయ్యో, ఇతను చనిపోయాడు. ఓ నో! ఇతని గొంతు మీద కూడా ఎలాంటి గుర్తులున్నాయంటే హచ్చం ఆదిత్యగలాగే ఉన్నాయి. ఓరి దేవుడా, ఏదో ఇంజెక్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీడికి కూడా విషం ఇంజెక్షన్ వేశారు. ఇక్కడ రక్తం గడ్డకట్టించి చూడు. ఎవరా? ఆగరా, ఆగో! పట్టుకోండి, పట్టుకోండి.
జేకే కావేష్. నిన్ను హత్య చేసిన వాడికి సరైన శిక్ష దొరికింది. ప్రశాంతంగా ఉన్న నిన్ను ఆత్మహత్యకి ప్రేరేపించిన ఆ ఆదిత్యకి సరైన శిక్ష దొరికింది. హలో బాస్, ఈ ప్రాక్టీస్ ఆపేసి జైలు ఊసలు లెక్క పెట్టడం ప్రాక్టీస్ చేయి. మీరేమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు సార్. అదే ఇప్పుడు చెప్పానుగా. ఆ? నీ ఉద్దేశంతో పాటు నీ చెవులు కూడా సార్, చెడిపోయినట్టున్నాయి. నాకేమీ అర్థం కావడం లేదు. మీరు అసలు ఏమంటున్నారు? ఆదిత్యాని హత్య చేసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాము. ఏంటి? సార్ వీడికి సరిగ్గా చెవులు వినపట్లే అనుకుంటా. వీడి ముక్కు చెవులు పిండి అన్ని చూసేసారు. కొంచెం ఊరుకో పంకజ్. వీడు మర్డర్ మోటివ్ చెప్పకుండా వీడు నేరం ఒప్పుకోలేదంటే కేవలం వీడి చెవులనే కాకుండా వీడి ఎముకలు విరగొట్టే ఛాన్స్ కూడా నీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ సార్ నేనెందుకు ఆదిత్య సార్ని చంపేస్తాను? మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. అలాగా శ్రేయ? ఇది ఎవరిదో తెలుసా? నువ్వు ఎస్కేప్ అయ్యేటప్పుడు ఇది వదిలి వెళ్ళిపోయావు. కే అంటే కావేష్. సార్, ఇది నాది కాదు, కానీ ఎవరిదో నాకు బాగా తెలుసు. అవునా? ఎవరిది నాన్న? పంకజ్, ఈ కుర్రాన్ని చూసుకో. ఆగో, కదలొద్దు, షూట్ చేస్తాను. అవును, నేనే చంపాను. ఆ ఆదిత్యాన్ని నేనే చంపాను. అందువల్ల నాకు ఏ రిగ్రెట్ లేదు. ఎందుకంటే ఆ ఆదిత్య వల్ల నా సోదరుడు చనిపోయాడు. నీ సోదరుడా? అవును, నా సోదరుడే. నా సోదరుడికి ద్రోహం చేసి అతను ఆత్మహత్య చేసుకునేలా చేసింది ఆ ఆదిత్యనే. అందుకని నువ్వు ఆదిత్యాన్ని చంపేశావు. తర్వాత నువ్వు ఒక హంతకురాలిగా నిలబడ్డావు. సార్, నా కొడుకు కేతన్ చాలా మంచివాడు సార్. స్కేటింగ్లో వాడు ఛాంపియన్. వాడు ఇంకా ఆదిత్య ఒకటిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కాంపిటీషన్లో నా కొడుకు కేతనే గెలుస్తాడని అందరికీ తెలుసు. కానీ ఆ ఆదిత్య నీరజ్తో కలిసి ఒక దారుణమైన కుట్రకి సిద్ధపడ్డాడు. వాళ్ళు స్కేట్ స్క్రూ లూజ్ చేశారు. పాడైన స్కేట్స్ వల్ల కాంపిటీషన్లో ఓడిపోయాడు. ఆ ఓటమి ఓర్చుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. కానీ ఇదంతా నీకెలా తెలుసు? ఒకరోజు ఆదిత్య, నీరజ్ ఈ విషయం గురించి మాట్లాడుకుంటుంటే విన్నాను. ఆ రోజు నేను నిర్ణయించుకున్నాను, నీరజ్ని బెదిరించి ఆదిత్యాన్ని చంపాలని ప్లాన్ చేశాను. మేడం 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 నన్ను క్షమించండి మేడం. నా సోదరుడి చావులో ఆదిత్యతో చేయి కలిపావు కదా, చెప్పరా? నేను తప్పు చేసేసాను మేడం. మీ ఇద్దరి వల్ల మా అన్న చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. మేడం నన్ను క్షమించండి. నిన్ను వదలను. ఈ చావుకు కారణమైన నిన్ను వదిలిపెట్టను. సిఐడికి కాల్ చేసి నీ గురించి అంతా చెప్తాను. జైల్లో ఊసలు లెక్క పెడతావు. లేదు మేడం, నన్ను జైలుకంతా పంపించకండి. మేడం మేడం నేను చాలా మంచోడిని మేడం. మేడం కొంచెం డబ్బు కోసం నేను అలా ఆశపడ్డాను మేడం. మేడం నా జీవితం నాశనం అయిపోద్ది. నోరుముయ్. సరే, నేను నిన్ను జైలుకి పంపించను. కానీ నువ్వు నాకు ఒక సహాయం చేయాలి. అవును మేడం, మీరేం చెప్తారో నేను అన్నిటినీ ఒప్పుకుంటాను మేడం. దయచేసి నన్ను జైలుకి పంపించకండి మేడం. ఇది ఆదిత్య షూలో ఫిట్ చెయ్యి.
ఇది ఏంటిది మేడం? విషం. మేడం ఇట్లా చేస్తే ఆయన చనిపోతాడుగా. హా. ఒకవేళ నేను చెప్పిన పని చేయలేదనుకో, సిఐడికి కాల్ చేసి నిన్ను జైలుకు పంపిస్తాను. అయ్యో లేదు మేడం. చేస్తావా చెయ్యవా? సరే అండి. సార్, ఈ అమ్మాయి చాలా అమాయకురాలు. అన్నయ్య మీద ఉన్న ప్రేమ వల్ల తను తప్పు చేసేసింది. క్షమించండి సార్. లక్ష్మీకాంత్ గారు, మీ కూతురు జీవితం ఏమవ్వాలని ఇక చట్టం చూసుకుంటుంది. మీ కొడుకు ఆత్మహత్య చేసుకున్నది కూడా సాక్షి లేకుండా ఒకరిని చంపినందుకు. ఈ 2 తప్పుల్లో కూడా మీకు కూడా సమానంగా శిక్ష పడుతుంది. మీకు కూడా అందులో సంబంధం ఉంది, అర్థమవుతుందా? కానీ ఒక విషయం మర్చిపోయారు. మనకి పుట్టిన పిల్లలు కొమ్మల్లాగా వాళ్ళని సరిగ్గా పెంచడం అనేది, మంచి విషయాలు వాళ్ళకి చెప్పటం, దాని ద్వారానే వాళ్ళు పెద్దవాళ్ళైతే మంచి వాళ్ళుగా, మంచి మనుషులుగా మారతారు. కానీ మీరలా పెంచలేదు. మీరు కూడా మోసపోయారు. అదేవిధంగా అందరినీ మోసం చేశారు. తీసుకొని వెళ్ళండి. పదండి. రా